ఈరోజు ప్రియ సహోదరి సోదరు ఒక మాట అడుగుతాను. నీ పరలోకపు తండ్రి, నువ్వు నీ దర్శనాన్ని నమ్మకం మునిపే, నువ్వు నీ వాగ్దానాల మీద కాసింత నమ్మకం నీకు రాక మునిపే, నీ దర్శనం పట్ల, నీ ప్రణాళిక మీద, నీ భవిష్యత్తు మీద నీ మీద నమ్మకం ఉంచి జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నువ్వు నమ్ముకోవడానికే కష్టమన్న పరిస్థితుల్లో కూడా పరలోకపు తండ్రి నిన్ను నమ్మి తన స్వకీయ సాంపత్యం అని పేరేం చేశాడు? రాసిపెట్టాడు. నోబడీ బిలీవ్డ్ ఇన్ యూ. ఒక మాట చెప్తాను. కలవరిశిలో యేసు ప్రభువు వారు ప్రాణం అర్పిస్తూ ఉంటే తండ్రి తన కుమారుణ్ణి నలగొట్టకు ఇష్టమైందంట. ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఇష్టం అన్నాడు తెలుసా? నిన్ను నన్ను దృష్టిలో పెట్టుకొని తన కుమారుడిని యేసు ప్రభువు వారిని నలగొట్టడానికి పరలోకపు తండ్రికి ఏమైంది? ఇష్టమైంది. ఏం చూశాడు నీలో? మనల్ని మనం నమ్ముకోవడానికే కష్టం ఉన్న దినాల్లో, మన దర్శనాన్ని మనం కూడా కాసింత ఇసుమంతా కూడా విశ్వాసం లేని దినాల్లో, అసలు మన పర్పస్ ఏంటో మనం గుర్తించలేని దినాల్లో మన మీద నమ్మకం కలిగి తన ప్రియమైన కుమారుని కలవరిశిలో ఏం చేశాడు? అప్పగించేయాలంటే ఎంత నమ్మాలి? నేను ఒక మాట చెప్తాను. ప్రపంచంలో మనల్ని దేవుడు నమ్మినంత, ఈ మాట చెప్తాను దయచేసి అతిశయోక్తి కాదు, ప్రపంచంలో మనల్ని దేవుడు నమ్మినంత, మనల్ని అంటే దేవుని బిడ్డల్ని, రక్షించబడిన వారిని, స్వకీయ సాంపాద్యం ఏర్పరచుకున్న వారిని, ప్రణాళికలో క్రీస్తు సంకల్పంలో ఏర్పరచుకున్న మనల్ని నమ్మినంత దేవుడు కనీసం మనం కూడా దేవుని ఎప్పుడు నమ్మలేం.